ఆల్కేస్ కిచడీకి తిరిగి స్వాగతం. నేను మీ రితేష్. ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో నేను మీ ముందున్నాను. ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ చాలా ట్రెడిషనల్గా ఉండబోతుంది. అదే హులీ రెసిపీ అనమాట. ఇది సేమ్ సాంబార్ స్టైల్లో ఉంటుంది అండ్ డిఫరెంట్ వెజ్జీస్ యూస్ చేసి దీన్ని ప్రిపేర్ చేస్తారు. చాలా సూపర్గా ఉంటుంది. రోటీలోకైనా కానీ అన్నంలోకైనా కానీ ది బెస్ట్ అనే చెప్పొచ్చు అండ్ అందరికీ కూడా నచ్చుతుంది. మరి ఇందులో నేను యూస్ చేసే వెజిటేబుల్ అండ్ దీని యొక్క ప్రొసీజర్ తెలుసుకోవాలి అంటే వీడియోని కంప్లీట్గా చూడండి. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ హులీ రెసిపీ. ఈ హులీ రెసిపీ అనేది కర్ణాటకలో ఎక్కువగా పాపులర్. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులో ఒక సగం కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేస్తున్నాను. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకొని ఈ విధంగా మనం మెత్తగా కుక్కర్లో విజిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టు ఆల్మోస్ట్ పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తితో ఇంకొంచెం మెత్తగా ఈ విధంగా రుబ్బుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకోండి. అందులో సగం కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత సగం స్పూను ఆవాలు, సగం స్పూను జీలకర్ర యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో అట్లానే పెట్టాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. 1 రెబ్బ లేదంటే 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని దాంతోపాటే 2 నుంచి 3 మీడియం సైజు ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా చించుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలని యాడ్ చేస్తున్నాను. ఒక 8 నుంచి 10 వరకు చీల్చినవి ఇందులో యాడ్ చేస్తున్నాను. 2 నిమిషాల పాటు ఆయిల్లో లైట్గా మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు కొత్తిమీర కూడా మగ్గే విధంగా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు 1.5 స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వీలైతే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కింద అంటుకోకుండా ఉంటుంది. 1 నిమిషం పాటు బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 స్పూన్ వరకు కారం పొడితో పాటు 1 స్పూను పసుపు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. స్పైసెస్ అంతా కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఆయిల్లో అట్లానే ఉండనివ్వండి. ఇప్పుడు 2 మీడియం సైజు టొమాటోస్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటోస్ మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. లైట్గా ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని టొమాటోస్ మగ్గిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట బెండకాయని యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 kg వరకు ఈ విధంగా పీసెస్ అనేవి కట్ చేసుకొని వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ హులీ రెసిపీ అనేది డిఫరెంట్ వెజ్జెస్తో ప్రిపేర్ చేస్తాము. సో నేనైతే బెండకాయ యూస్ చేస్తున్నాను. ఇంకేమైనా మీకు నచ్చిన ఇంగ్రీడియంట్ మీరు వెజ్జెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ బెండకాయలు మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు లైట్గా బెండకాయలు అనేవి మగ్గిన తర్వాత ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేస్తున్నాను. దాంతోపాటే 1 కప్పు వరకు చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకొని వీలైతే ఇంకొక 2 కప్పులు లేదా 1 కప్పు నీళ్ళని కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం లైట్గా చిక్కగా ఉండకుండా కొంచెం గ్రేవీ మాదిరిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు 1 కప్పు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. వీలైతే ఇంకొక కప్పు వాటర్ కూడా మీరు యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా ఒక 5 to 8 మినిట్స్ వరకు మంచిగా ఇదంతా కూడా బాయిల్ అయ్యే విధంగా మనం హై ఫ్లేమ్లో పెట్టాలి. ఎంత బాయిల్ అయితే అంత మనకి ఫ్లేవర్ అండ్ ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో 5 to 8 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే హులీ రెసిపీ బెండకాయతో రెడీ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఎస్పెషల్గా వింటర్లో కనుక వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అనేది. ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.